చాలా విషయాలు న్యూమరాలజీకి సంబంధించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. విశ్వక్సేన్ గారు నాతో పాటు ఉన్నారు, ప్రముఖ న్యూమరాలజిస్ట్, అలాగే యోగా మాస్టర్. ఇక డెస్టినీ నెంబర్, చాలామందికి డెస్టినీ నెంబర్ చూసుకోవడం వచ్చు, కాకపోతే దాన్ని మరొక్కసారి వివరిస్తూ 1 to 9 మనకి లైఫ్లో డెస్టినీ నెంబర్ 1 ఉంటే ఎలా ఉంటుంది, 2 ఉంటే ఎలా ఉంటుంది, ఇలా 1 to 9 డెస్టినీ నెంబర్లో ఏ నెంబర్ వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారు, ఏ ప్రొఫెషన్ వాళ్ళకి కలిసి వస్తుంది, అలాగే వాళ్ళు ఏ టైంలో చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది, ఎలా బయటపడాలి, ఈ విషయాలన్నీ కూడా ఎగ్జాక్ట్గా వివరిస్తారు. ఫాలో అవ్వండి. డౌట్స్ ఏమన్నా ఉంటే నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, కామెంట్ బాక్స్లో తెలియచేయండి, లేదా విశ్వక్సేన్ గారిని స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఫస్ట్ డెస్టినీ నెంబర్ ఎలా చూసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే నెంబర్ 1 వాళ్ళు డెస్టినీ నెంబర్ 1 ఉంటే వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, అలాగే వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారు, ఏ ఏజ్లో వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సాధారణంగా మనం వాడుక భాషలో చెప్తే తెలియని వాళ్ళకి కూడా ఏమంటుంటారంటే నా డెస్టినీ ఇంతే ఉంది, నా విధి ఇంతే, నా కర్మ ఇంతే అంటారు. అది దేని వల్ల వస్తుందంటే అండి, వాళ్ళ డెస్టినీ నంబర్ అనేది వీళ్ళ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అయితే ఏ ఏజ్లో మనకు ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది, మన డెస్టినీని బట్టి మన లైఫ్ ఏమైనా చేంజ్ అవుతుందా అనేది తెలుసుకోవచ్చు మనం. అయితే డెస్టినీ అనేది 1 to 9 నంబర్స్ వరకు ఉంటుందండి డెస్టినీ. దీంట్లో కొన్ని డెస్టినీ నంబర్స్ పవర్ఫుల్గా ఉంటాయి, కొన్ని మీడియంగా ఉంటాయి, కొన్ని వరస్ట్గా ఉంటాయి. అయితే ఎలా తెలుసుకోవాలి, మీ డెస్టినీని మీరే ఎలా తెలుసుకోవచ్చు? డెస్టినీ అంటే ఏం లేదండి, మీ డేట్, మంత్, ఇయర్ ప్రతి డేట్ ఆఫ్ బర్త్లో ఉంటాయి. డేట్, మంత్, ఇయర్ని ప్లస్ చేసి సింగిల్ డిజిట్లోకి తీసుకొస్తే దాన్నే డెస్టినీ నెంబర్ అంటారు. ఆ డెస్టినీ మనమే చూడండి, ఒక డేట్ ఆఫ్ బర్త్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. 1322009 చూడండి, ఈ 1 నంబర్ అనేది డేట్ అవుతుంది, మంత్ అనేది మార్చ్ అవుతుంది, అదేవిధంగా ఇయర్ అనేది 2009 2009 ఇది డేట్ ఆఫ్ బర్త్ అండి. అంటే March 1, 2009 అనేది ఒక డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వీళ్ళ డెస్టినీ ఏంటో మనం తెలుసుకోవాలి. మీరు డెస్టినీ తెలుసుకోవాలి అంటే డేట్ ప్లస్ మంత్ ప్లస్ ఇయర్ అన్నిటినీ ప్లస్ చేసి చూడాలి. ఓకే, మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే మీరు ఇలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ముందుగా రాసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ రాసుకొని డేట్, మంత్, ఇయర్ని ప్లస్ చేసి చూస్తే దాన్ని సింగిల్ డిజిట్లోకి తీసుకురావాలండి. ఇప్పుడు మీరు చూడండి, డేట్ అంటే 1 వస్తుంది, మంత్ అంటే 3 అవుతుంది, ఇయర్ అంటే 2029 మీరు ప్లస్ చేస్తే 11 అవుతుంది. మీరు టోటల్గా మీరు కౌంట్ చేస్తే చూడండి 14, 15 1 + 3 4 + 11 15 అవుతుంది. 15 అంటే మళ్ళీ 1 + 5 6 అవుతుంది. ఇది అంటే ఇప్పుడు 1 మార్చ్ 2009లో పుట్టిన వ్యక్తి యొక్క డెస్టినీ 6 అవుతుంది. రైట్. అలా మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని వేసుకొని డేట్, మంత్, ఇయర్ అన్నీ ప్లస్ చేసుకుంటూ లాస్ట్కి వచ్చిన 2 డిజిట్స్ని సింగిల్ నంబర్లోకి మారిస్తే అదే మీ డెస్టినీ అవుతుంది. ఇప్పుడు మీరు డెస్టినీ తెలుసుకున్నారు, ఏంటి ఉపయోగం దీనివల్ల? 6 నంబర్ ఏంటి, ఈ 1 నంబర్. 1 అనేది మీ బర్త్ నంబర్ అండి. ఎవరైనా సరే మీరు ఏ డేట్లో అయితే పుట్టుంటారో దాన్ని మీ బర్త్ నంబర్గా తీసుకోవాలి. ఉదాహరణకి 1 నుంచి 9 లోపు నంబర్లో పుడితే సింగిల్ డిజిటే వస్తుంది. కానీ ఎవరైతే 11వ నంబర్ నుంచి 31వ తేదీలోపు పుడతారో వాళ్ళు మీ బర్త్ నంబర్ని డబల్ డిజిట్ని సింగిల్ చేసుకోవాలి, అది మీ బర్త్ నంబర్ అవుతుంది. డేట్, మంత్, ఇయర్ అంతా కూడితే వచ్చేది డెస్టినీ. డెస్టినీ మీదే మీ లైఫ్ ఆధారపడి పనిచేస్తుంది. ఒకవేళ డెస్టినీ గనక సరిగా లేకపోతే ఆ వ్యక్తి ఎంత కష్టపడ్డా లైఫ్లో సక్సెస్ అవ్వరు. మీరు మార్కెట్లో గనక చూసుకోగలిగితే చాలామంది బాగా కష్టాలు పడతారండి, కానీ ఉన్నది పోగొట్టుకుంటూ ఉంటారు. బిజినెస్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, ఫ్యామిలీలో కానీ, ఆరోగ్య సమస్యలు, హాస్పిటల్ ఖర్చులు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే మీ డెస్టినీ అనేది మీ బర్త్ నెంబర్కి మ్యాచ్ అవ్వాలి. ఎప్పుడైతే బర్త్ నెంబర్కి యాంటీగా డెస్టినీ వచ్చి కూర్చుంటుందో ఆ వ్యక్తి ఎంత హార్డ్ వర్క్ చేసినా సరిగా ఉండదు. ఎగ్జాంపుల్ ఎలాగంటే, మనం బర్త్ నెంబర్ని ఒక బస్సు డ్రైవర్గా అనుకుంటే డెస్టినీని మనం కండక్టర్గా భావించవచ్చు. అంటే డ్రైవరు, కండక్టరు ఒకే లైన్లో ఉంటేనే ఆ బస్సు ప్రయాణం చాలా బాగా ఉంటుంది. ఒక ఎడ్ల బండికి 2 గుర్రాలు ఎలాగైతే ముఖ్యమో ఈ 2 ఒకే లైన్లో ఉండాలి.
ఒక ఎద్దు వచ్చేసి ముందుకు వెళ్తుంది, ఒకటి వెనక్కి లాగుతూ ఉంటే ఆ బండి ముందు కదలలేదు, ఆ వ్యక్తి జీవితం కూడా అలాగే ఉంటుంది. అయితే ఇవి మన లైఫ్లో ఎలా ఇంపార్టెంట్ ఏంటి మీరు చూడండి. బర్త్ నంబర్ అనేది మెయిన్గా మీ పుట్టుక ఎలా ఉంటుంది, మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఏం చదువుకున్నారు, మీ నైతిక విలువలు ఏంటి, అంటే మీ సైకాలజీ గురించే తెలియజేస్తుంది. మీరు చదువుకున్న చదువుకి మీ ప్రొఫెషన్ కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, మీ ఆర్థిక సంబంధాలు, వ్యాపార సంబంధాలు, మీ యొక్క ఫ్యామిలీ లైఫ్, మీ పిల్లల భవిష్యత్తు, మీ యొక్క ఎండింగ్ లైఫ్ అంతా డెస్టినీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనిషి యొక్క సగం జీవితం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది డెస్టినీ అండి. మీ లైఫ్ ఎండింగ్ పార్ట్ కూడా డెస్టినీ మీదే ఉంటుంది. కాబట్టి డెస్టినీ 1వ నంబర్ నుంచి 9వ నంబర్ వరకే ఉంటుందండి. ఏ వ్యక్తి అయితే డెస్టినీ మీరు గుర్తుపెట్టుకోండి, మీ డేట్, మంత్, ఇయర్ అంతా కూడితే మీ డెస్టినీ 1 వస్తుందో, ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా లీడర్లుగా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళకు స్కిల్స్ చాలా బాగుంటాయి, వీళ్ళ మాట తీరుని జనాల్ని బాగా అట్రాక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఎప్పుడైనా డెస్టినీ 1 ఉంటే ఇటువంటి వ్యక్తులు బిజినెస్లో బాగా పవర్ఫుల్గా ఉంటారు, లీడర్లుగా ఉంటారు, ఎవరి కింద పనిచేయడానికి ఇష్టపడరు. అదేవిధంగా డెస్టినీ 2 ఉందనుకోండి, ఏ వ్యక్తి డేట్, మంత్, ఇయర్ అంతా కూడితే డెస్టినీ వస్తే ఇటువంటి వ్యక్తి లైఫ్ ఎప్పుడూ అప్ అండ్ డౌన్ ఉంటుంది. కారణం ఏంటి, డెస్టినీ 2 అనేది చంద్రుడికి సంబంధించింది. చంద్రుడు 15 డేస్ అప్, 15 డేస్ డౌన్, వాళ్ళ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే మెంటల్గా ఇటువంటి వ్యక్తులు పీస్గా అయితే ఉండరండి. డెస్టినీ 2 ఉండే వ్యక్తులు ఆ డెస్టినీకి బర్త్ నంబర్ కనుక ఇంకా యాంటీగా ఉంటే ఇంకా చాలా ఇబ్బందులకు గురవుతారు. అంటే 2 నంబర్కి యాంటీ నెంబర్స్ వచ్చేసి 4 కానీ 8 కానీ 9 యాంటీగా ఉంటాయి. కాబట్టి డెస్టినీ 2 ఉన్నప్పుడు బర్త్ నంబర్ 2, 4, 9 ఉండే చాలా ప్రమాదం అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదే డెస్టినీ 3 ఉందనుకోండి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి డెస్టినీ 3 ఉంటే ఎటువంటి వ్యక్తులు కేవలం వీళ్ళ మాటలతోనే జీవిస్తూ ఉంటారు. అంటే వాక్ చాతుర్యం చాలా బాగుంటుంది. డెస్టినీ 3 ఉండే వ్యక్తులు గనక ఏ విషయం చెప్పినా కూడా ఎదుటి వ్యక్తికి చాలా బాగా ఫలిస్తుంది. అంత పవర్ఫుల్ వాక్ చాతుర్యం ఉంటుంది. కారణం ఏంటి, డెస్టినీ 3 అనేది ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ అండ్ నాలెడ్జ్ అండి. కాబట్టి డెస్టినీ 3 ఉండే వ్యక్తులు ఒక వ్యక్తికి గనక సలహా ఇచ్చారంటే ఆ వ్యక్తి చాలా బాగా సక్సెస్ అవుతారు. ఇది 3 యొక్క పవర్. అదే డెస్టినీ 4 ఉందనుకోండి, డెస్టినీ కనుక 4 ఉంటే గుర్తుపెట్టుకోండి, మీ డేట్, మంత్, ఇయర్ అంతా కూడితే డెస్టినీ 4 వస్తే ఇటువంటి వ్యక్తులు మీరు ఎక్కడైతే పుట్టి ఉంటారో ఆ ప్రాంతంలో మాత్రం ఉండకండి. ఎందుకంటే డెస్టినీ 4 అనేది మూవింగ్. మీరు ఉన్న ప్రాంతం నుంచి కనుక బాగా మూవ్ అవుతే చాలా బాగా సక్సెస్ అవుతారు. మీకు ఆ ప్రొఫెషన్లో కూడా గ్రోత్ ఉంటుంది. డెస్టినీ 4 ఉండే వ్యక్తులు ఎక్కువగా ఆర్గనైజేషన్ కానీ, మీడియా కానీ, టాకింగ్ స్కిల్స్లో కానీ, అదేవిధంగా ఐటీ సెక్టార్లలో కానీ, బ్యాంకింగ్ సెక్టార్ కానీ, ఆర్గనైజేషన్ వెరీ వెరీ గుడ్ అండి. వీళ్ళ దగ్గర మేనేజ్మెంట్ స్కిల్ చాలా బాగుంటాయి 4 నెంబర్కి. కాబట్టి పుట్టిన ప్రాంతం నుంచి లాంగ్ కనుక ఉంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదేవిధంగా డెస్టినీ 5 కనుక ఉంటే ఇటువంటి వ్యక్తులు మెయిన్ ల్యాండ్ రిలేటెడ్ బిజినెస్ వెరీ వెరీ గుడ్ అండి. ఎందుకంటే వీళ్ళకు ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. కాకపోతే డెస్టినీ 5 ఉండేవాళ్ళు కొద్దిగా లేజినెస్ వదులుకుంటే చాలా చాలా మంచిది. మీరు ఎవరైనా 5 నెంబర్లో డెస్టినీ ఉన్న వాళ్ళని గమనించుకోండి. పవర్ఫుల్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కాదు రేపు చేద్దామని కొంత లేజినెస్ ఉంటారు. వెరీ టాలెంటెడ్ పీపుల్స్, కానీ కొంత లేజినెస్ అయితే ఉంటుంది. అదేవిధంగా డెస్టినీ 6 ఉండే వ్యక్తులు డేట్, మంత్, ఇయర్ అంతా కూడి 6 వచ్చిందనుకోండి, చాలా లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తారండి. ఎందుకంటే 6 నెంబర్ ఈజ్ మనీ. కాబట్టి డెస్టినీ కనుక 6 ఉంటే ఇటువంటి వ్యక్తులు లైఫ్లో డబ్బుకి కొదువ ఉండదు. ఏదో ఒక దశలో ఏదో రకంగా మనీ సమకూరుతూనే ఉంటుంది వీళ్ళకు అవసరాలకి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఎక్కడైనా ఫంక్షన్స్ ఉంటే ఆ ఫంక్షన్లో వీళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవాలని కోరుకుంటారు. అలా జనాల్ని బాగా అట్రాక్ట్ చేస్తారు 6 నెంబర్ అనేది. ఎందుకంటే వీళ్ళ చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది. ఎదుటి వ్యక్తి యొక్క అట్రాక్షన్ని వీళ్ళ ఫేస్ ద్వారా అట్రాక్ట్ చేయగలుగుతారు. డెస్టినీ 6 అంత పవర్ఫుల్. అదే డెస్టినీ 7 కనుక ఉందనుకోండి, డెస్టినీ 7 ఉండే వ్యక్తులు ఫిజికల్ లైఫ్ కంటే, అంటే మెటీరియల్ లైఫ్ కంటే కూడా ఎక్కువగా స్పిరిచువల్ జర్నీ చాలా బాగా ఉంటుంది. స్పిరిచువల్గా కనుక వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళ ప్రొఫెషన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. డెస్టినీ కనుక 8 ఉందనుకోండి, డేట్, మంత్, ఇయర్ అంతా కూడితే డెస్టినీ 8 వస్తే ఇటువంటి వ్యక్తులు 40 ఇయర్స్ వరకు చాలా కష్టపడాలి. 8 అనేది మీరు ఎంత చెమట ఓడిస్తే మీ లైఫ్లో అంత సక్సెస్ అవుతారు.
కానీ ఇటువంటి వ్యక్తుల లైఫ్లో డెస్టినీ కనుక 8 ఉంటే 23వ సంవత్సరం కానీ 32వ సంవత్సరం కానీ 41వ సంవత్సరం కానీ 50వ సంవత్సరంలో కానీ వీళ్ళ లైఫ్లో పర్సనల్ లైఫ్కి సంబంధించి మిరాకిల్స్ జరుగుతాయి. ఓకే, 8 ఉంటే. డెస్టినీ 9 అనేది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డెస్టినీ 9 గనక ఉంటే ఇటువంటి వ్యక్తులు సైకలాజీ పరంగా కొంత కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. 9 ఈజ్ ఏ అగ్రెసివ్ నెంబర్ అండి. ఎటువంటి వ్యక్తులు హ్యుమానిటేరియన్ చాలా బాగా ఉంటుంది, మానవత్వం ఉంటుంది, కానీ ఎవరైనా వీళ్ళకు చెడు చేయాలని భావిస్తే ఇటువంటి వ్యక్తులు దేనికైనా తెగిస్తారు, అంత రఫ్ అండ్ టఫ్గా ఉంటారు. కాబట్టి డెస్టినీ 9 ఉన్న వ్యక్తులు ప్రొఫెషనల్గా వెరీ వెరీ సక్సెస్ఫుల్. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, గృహ సంబంధిత కార్యక్రమాల్లో వెరీ వెరీ సక్సెస్ఫుల్. హోటల్స్ అండ్ రెస్టారెంట్ చాలా బాగా నడుపుతారు. కాబట్టి మీరు ఏంటి అంటే మీ యొక్క కోపాన్ని కనుక అదుపులో పెట్టుకోగలిగితే ప్రొఫెషన్ పరంగా చాలా బాగుంటారు. అయితే ఈ డెస్టినీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే డెస్టినీ 33 సంవత్సరాల వరకు యాక్టివ్గా ఉండదు అండి. మీ విధి అనేది మీరు ఎప్పుడైతే 34 ఇయర్స్లోకి అడుగు పెడతారో అప్పుడే మీ లైఫ్లో యాక్టివేట్ కావడం జరుగుతుంది. అందుకోసం మీరు జనరల్గా కనుక చూస్తే గుడ్డిగా చూసుకోండి, ఎవరైనా సరే 34, 35 నుంచే లైఫ్లో సక్సెస్ అవ్వడం జరుగుతుంది. కారణం ఏంటి? అప్పుడే మీ డెస్టినీ యాక్టివేట్ అవుతుంది. ఇది ఒక వ్యక్తి యొక్క జీవితం అంతా డెస్టినీ మీదే ఆధారపడి ఉంది అని చెప్పడానికి. రైట్. సో డెస్టినీ నిజంగా మన లైఫ్లో నిజంగా మిరాకిల్స్ చేస్తాయని తెలుసుకున్నాం కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో మరి మీ డెస్టినీ ఏమిటి? మీ లైఫ్ ఎంతవరకు మ్యాచ్ అయింది ఈ వీడియో మీకు? మీరు ఒకసారి చూసుకున్నారా? ఈ విషయాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి నెంబర్కి సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్తే.